రైట్ మార్నింగ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా న్యాయస్థానం షాక్ ఇచ్చిన నేపథ్యంలో ప్లాన్ బి యాక్షన్ స్టార్ట్ చేశారు. భారత్ పై టారిఫ్ ఇంకా కొనసాగుతుందని ఆయన ప్రకటించేశారు. సెక్షన్ 122 క్రింద 10% ప్రపంచ సుంకం విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయనున్నారు. రైట్ ఇక అమెరికా అధ్యక్షుడు మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి సంబంధించి 10% సుంకాన్ని విధిస్తున్నట్లుగా తెలియజేశారు. దీన్నే ప్లాన్ యాక్షన్ బి అని కూడా అంటున్నారు. ఇది మరి కాసేపట్లోనే అమలు కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ కూడా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు జమీమా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా అంటే డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తాకింది. దీనితో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళ న్యాయమూర్తులకు సంబంధించినటువంటిది వాళ్ళు మూర్ఖులు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు మనకు ఇండియా తర్వాత అన్ని దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఏదైతే టారిఫ్లకు సంబంధించినటువంటిది నా దగ్గర ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ బి కూడా ఉంది. దానిని అమలు చేయడానికి నాకు కాంగ్రెస్ కి తో సంబంధం లేకుండా దానిని 1974 చట్ట ప్రకారంగా 120 యాక్ట్ ప్రకారంగా నేను ముందుకు వెళ్ళగలను. ఇండియా భారత్ మధ్య కుదుర్చుకున్నటువంటి ఏదైతే ఒప్పందం ఉందో తనకు వ్యతిరేకులుగా ఉండేటటువంటి వాళ్ళల్లో నరేంద్ర మోడీ ఒక మంచి వ్యక్తి, దాన్ని నేను నమ్ముతున్నాను. మా మధ్య ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్నటువంటి ఏదైతే టారిఫ్ ని తను చెల్లించగలడు, కానీ నేను మాత్రం చెల్లించాను భారత్ కి అన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు. మరొకటి దాదాపు అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధాలను ఇప్పటి వరకు కూడా 8 యుద్ధాలను నేను నిలుపుదల చేశాను. అది టారిఫ్లతోటి ప్రపంచంలో ఉండేటటువంటి యుద్ధాలను ఆపడానికి టారిఫ్లే మూల కారణము అని మరొకసారి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని గురించి కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ దీంట్లోనే జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి దాదాపు ఇప్పుడు ఏదైతే ఇతర దేశాలపై కుదుర్చుకున్నటువంటి టారిఫ్ ను 1974 వాణిజ్య చట్ట ప్రకారంగా మరొకసారి కూడా దానిని తిరిగి నేను పొంది టారిఫ్ ను విధించేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10% కూడా టారిఫ్లకు సంబంధించినటువంటి 10% టారిఫ్ ని కూడా విధించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ తను ప్రసంగం చేసినటువంటి దాంట్లో 18% ఏదైతే ఇండియా భారత్ మధ్య ఉండేటటువంటి వాణిజ్యపరమైనటువంటిది పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 10% 1974 యాక్ట్ ప్రకారంగా విధించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది 18% 10% అన్నది మాత్రము ఖచ్చితంగా మరొక కీలక ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అంటే దాదాపు టోటల్ ఎంటైర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో డొనాల్డ్ ట్రంప్ కు చాలా గట్టి దెబ్బ తాకింది. దీనికి సంబంధించినటువంటిది ముందస్తుగానే ఏదైతే టారిఫ్ సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందన్నటువంటి ఆలోచనతో ముందస్తుగా కొన్ని రోజుల క్రితమే కీలకమైనటువంటి ఆర్థికవేత్తలతో సమావేశం కావడము, ఆ సమావేశం అనంతరము ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిని కూడా రెడీగా చేయడము, దానిని కూడా త్వరలోనే అమలు చేస్తాను అంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత వెలువడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని కీలకంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. దీనితో భారత్ అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా భారత్ వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లకు సంబంధించింది 18% చెల్లిస్తుందా అటు అమెరికాకి అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే టారిఫ్ కి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఒక మంచి వ్యక్తి, నాకున్నటువంటి వ్యతిరేకుల్లో కన్నా అతడు చాలా మంచివాడు, సమర్థుడు, ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ దాదాపు యాక్షన్ బిని నేను అమలు చేస్తాను 10% అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ అటు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ మా మధ్య జరిగినటువంటి ఒప్పందం అదే ఒప్పందం ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై భారత్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యల తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిని అమలు చేయడానికి త్వరలోనే సంతకం చేస్తాను అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో దీనిపై అటు డొనాల్డ్ ట్రంప్ ఇటు భారత్ మధ్య కుదుర్చుకున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఇటు భారత్ తిరిగి 18%
టారిఫ్లను చెల్లిస్తుందా, లేకపోతే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే టారిఫ్లు చెల్లించకుండా ముందుకు అంటే ఇక్కడితో నిలుపుదల చేస్తుందా, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీన్ని అమలు చేసి భారత్ ని తో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఇదే విధంగా ఉంటుందన్నటువంటి రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి అంటడా ఒక్కసారి మాత్రం వెయిట్ చేయాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.